మననే పరిపాలిస్తున్నారు, వీళ్ళని గట్టిగా జవాబు చెప్పడానికి మనం ప్రయత్నం చేయాలి. ఏం చేయాలంటే వాళ్ళు వచ్చిన వ్యాపారం కోసం ఇక్కడ నుంచి వ్యాపారం చేసిన డబ్బులను అక్కడ తీసుకుపోతున్నారు కాబట్టి ఆ డబ్బుని మనం దోచుకొని ఒక్కసారి సంచలనం చేయాలి, మన దేశం అంతా తెలియాలని ఒక ఆలోచనతో 8 మంది మిత్రులు కలిపి ఆ కాకోరి రైలు అని ఒకటి ఉంటుంది, ఆ కాకోరి రైల్లో ఈ సంపద అంతా పోతుంటే దాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తారు. దోచుకుంటారు, దొరుకుతారు. అప్పుడు ఆ జమానాలో మనకు తెలియదు, చాలామంది పెద్దవాళ్ళు చాలా బాధలు పడ్డారు. అట్లాంటి వాళ్ళు బాధపడిన కారణంగా ఇవాళ ఉన్నాం మనం. అప్పుడు వందే మాత్రం అంటేనే ఉన్న కరోనా దెబ్బలు పడుతుండే. మీరు ఆలోచించండి, ఆ దేశం యొక్క పిల్లవాళ్ళ యొక్క సార్వభౌమాధికారాన్ని, వాళ్ళ అధికారాన్ని, వాళ్ళ అహంకారాన్ని మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తే ఏం శిక్ష పడి ఉంటుంది? ఏం శిక్ష పడి ఉంటుంది? అప్పుడు ఒకటి ఉరి శిక్ష పడి ఉంటుంది. కాబట్టి అట్లా ఉరి శిక్ష పడ్డటువంటి ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడు. మనం అందరం జాగ్రత్తగా వినాలి. ఇవాళ మనం చిన్న చిన్న కార్యక్రమాలు చేసి ఊరి కోసమో లేదా ఇంకోరికోమో చేసి గల్లెగరేస్తుంటాం. ఒక చిన్న పదవి రాగానే అన్నీ మర్చిపోతుంటాం. ఈ ఊరికి ఏం చేయాలా, లేదా ఈ ప్రాంతానికి ఏం చేయాలని. ఎంత సమర్పణ భావంతో ఈ దేశం నాది, సమాజం నాది అనుకున్నటువంటి వాళ్ళు లేకపోతే కనుక ఇవాళ మనం లేము. కాబట్టి ఆ ఉరిశిక్ష పడ్డటువంటి ఆ వ్యక్తిని చూడడానికి వాళ్ళ అమ్మ వస్తుంది లోపలికి. ఎందుకంటే సాధారణంగా చివరి కోరిక అడుగుతారు అందరినీ. అడిగితే సరే చూడడానికి తల్లిని ఆహ్వానిస్తారు. లోపల జైలు గదిలో అందరూ ఒక దగ్గర తర్వాత అమ్మ చూడడానికి వస్తుంటుంది అనమాట. సాధారణంగా ఎవరు ఏడవాలి? 30 సంవత్సరాల తన కొడుకు కన్న పేగు నాకు అవసాన దశలో అండగా ఉండాలి, వంశానికి నిలబడాలి, చివరాకారు నా తల కొరివి కూడా ఆ అబ్బాయి పెట్టాలి, తన కళ్ళ ముందే రేపు చచ్చిపోతుండన్నప్పుడు ఆ అమ్మ ఏడవాలి. ఆ అమ్మ ఏడవలే. ఇగో ఈయన కళ్ళ పొంటి నీళ్ళు కారుతున్నాయి. అప్పుడు ఆ అమ్మ ఏమన్నా తెలుసా? అరే మన మధ్య మన అప్పుడు అంటుంటాం, నీకే పట్టిందా, ఇంతమంది ఉన్నారు 30 కోట్ల మందిలో, నువ్వెందుకు చేయవేనో ఆ పని. ఇట్లాంటి మాటలు అనలే అమ్మ. ఏమన్నది? అరే బాబు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఈ పని మొదలు పెట్టినప్పుడు తెలుసు ఎప్పుడో ఎట్లాంటిది ఒకటి జరుగుతుంది. అయినా నువ్వు నా ఒక్కడి కోసమే చేయాలా, నా ఒక్కదాని కోసం చేయాలా, ఈ దేశంలో ఉన్న 30 కోట్ల మంది కోసం నువ్వు ఈ పని చేసినావని నాకు తెలుసు. నువ్వు ఏడవద్దు, అది బలహీనత అంటదు. బలహీనతకి అది చిహ్నము, నువ్వు ఏడవద్దు నాయన అని చెప్తుంది. ఎవరు చెప్తారు? రేపు పొద్దున తన కొడుకు చనిపోతాడు అని కూడా కన్న తల్లి ఆ పిల్లవాడు చెప్తుంటుంది. పులి కడుపున ఎవరు పుడతారు అంటే ఆ పిల్లవాడు చెప్పినట్టు సమాధానం ఏం తెలుసా? అమ్మ ఇది ఏడుపు కాదు, ఇది నేను ఏడుస్తలేను, ఇవి ఆనంద బాష్పాలు. ఎందుకు వస్తుంది ఆనంద బాష్పాలు అంటే ఈ దేశ స్వతంత్రం కోసం జరుగుతున్నటువంటి మహాయజ్ఞంలో నువ్వు అగ్నివైతే నేను నెయ్యినైతున్నందుకు వస్తున్నట్టు ఆనంద బాష్పాలమ్మా అంట. ఒకసారి ఆలోచించండి, ఎంత సమర్పణ భావన, ఎంత త్యాగ భావన. స్వార్థంతో ఏమనుకోలే. ఇంకొక చిన్న పిల్లవాడు ఉంటాడు, 16 ఏళ్ళ పిల్లవాడు, సేమ్ ఇట్లాంటిదే. ఒక బ్రిటిష్ అధికారి మీద బాంబేసి దొరికిపోతాడు. సేమ్ ఇట్లానే ఉరి శిక్ష పడుతుంది. ఇది స్వతంత్రం కంటే పూర్వం. ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఈ విషయం అంటే, దేశం కోసం సమర్పణ భావంతో ఇది నాది అనుకొని పనిచేసినటువంటి వాళ్ళందరూ జీవితాలు మనకు తెలియదు. వాళ్ళందరూ చేసిన త్యాగాల కారణంగా ఇవాళ మనం అక్కడ ఉన్నాం. ఆ 16 సంవత్సరాల పిల్లవాడు బాంబు వేస్తే బ్రిటిష్ అధికారిని దొరికిపోతాడు. ఇట్లానే ఉరిశిక్ష పడుతుంది. తల్లిదండ్రులు చిన్నప్పుడు చనిపోతారు. ఆ పిల్లవాడికి రేపు ఉరిశిక్ష పడాలా? రోజు ఆ తలారి పిల్లవాడిని అబ్జర్వ్ చేస్తుంటాడు. తలారి అంటే ఉరి చేసి గుంజేటువంటి వ్యక్తి అనమాట. చాలామంది చూస్తుంటారు. నేను లోపల కనుక భయపడతా ఉంటారు. ఈ పిల్లవాడి లోపల అల్లుకుంటుంది, పెళ్ళుకుంటుంది. అట్లా 2 సంవత్సరాలు కలుస్తాయి. రేపు మాపో శిక్ష పడాలా, తెల్లారి శిక్ష పడాలి. సేమ్ అట్లానే ఆ పిల్లవాడి దగ్గరికి వచ్చి అడుగుతాడు, అరే బాబు నీ చివరి కోరిక అందరిని అడుగుతాం, నీ చివరి కోరిక ఏంది అని అంటాడు. అంటే ఆ పిల్లవాడు చెప్పిన సందర్భం ఏం తెలుసా? 16-19 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళ పిల్లవాడు ఏం చెప్పాలి? సాధారణంగా అయితే నేను ఇంటికి పోతా, అమ్మని చూస్తా, లేదా ఇంట్లోకి పని చేస్తా, నా ఫ్రెండ్స్ని చూస్తా, ఇట్లాంటి కోరికలు కోరాలా. కానీ ఆ పిల్లవాడు చెప్పినటువంటి విషయం ఏంటంటే, నాకు ఒక అద్దం తెచ్చేయమంటాడు. ఏం తెచ్చేయమంటాడు? అద్దం. ఆ తలారికి ఫ్యూజులు ఏరిపోతాయి. అరే నేను చాలా మందిని చూసిన, పెద్ద పెద్ద వాళ్ళని ఎవరెవరు చూసినా వీళ్ళు ఏడుస్తూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు. ఆ భయంతో వీళ్ళ ముఖాలు ఇక్కడ పోతాయి. ఈ పిల్లవాడు ఏంది, కేవలం అద్దం తీసుకురమ్మంటారు. ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అప్పుడప్పుడు ఇందాక నా పరిచయంలో చాలా పనులు చేస్తున్నాను చెప్పినట్టు కదా, నేనే సమాజం పని ఎందుకు చేయాలి అని నాకు నా లోపల నిరుత్సాహం కలిగినప్పుడు నేను ఆ పిల్లవాడి మాటలు జ్ఞాపకం చేసుకుంటాను. రెండవది,
అప్పుడప్పుడు మనకు అహంకారం పెరుగుతుంటుంది. నేనే గొప్పగా పనిచేస్తున్నాను ఒక ఫీలింగ్ నా లోపల కలిగినప్పుడు కూడా ఆ పిల్లవాడు మాటలు నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఏమంటారు తెలుసా? ఆ పిల్లవాడు అద్దం తెచ్చిచ్చిన తర్వాత ఇట్లా చూసుకుంటాడు, ఒకసారి చూసుకొని ఇచ్చేస్తాడు. ఆ తలారి అడుగుతాడు మళ్ళీ వాడిని, ఏంద్రా బాబు ఇంతేనంటే నీ కొరకు ఇంతే అంటాడు. వాడు అటు ఇటు తిరుగుతాడు, వానికి అర్థం కాలేదు. ఇంకా చాలా మందిని చూసింటాడు కదా, చాలా మంది ఉరేసి ఉంటాడు. మళ్ళీ అడిగితే ఇంతేనా నీ కొరకు అంటే ఇంతే అంటాడు. అసలు ఏంది దీంట్లో మర్మము చెప్పు అంటాడు ఆ పిల్లవాడిని. ఆ పిల్లవాడు చెప్పిన మాటలు బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. సమాజం కోసం మనం ఎందుకు పనిచేయాలి, ఎట్లా పనిచేయాలి, నేనే ఎందుకు పనిచేయాలి అనుకున్నప్పుడు ఈ వాక్కులు మనకు అవసరం. ఈ దేశం కోసం, ఈ భారత మాత కోసం నేను పనిచేస్తా అనుకున్నప్పుడు ఎంత అందంగా ఎంత ఆనందంగా ఉన్నానో చనిపోయే చివరి క్షణంలో కూడా అంతే అందంగా అంతే ఆనందంగా ఉండనో చూసుకొని వస్తున్నా. నేను బలహీనంగా చనిపోతే నా భారత మాతను ఆత్మార్పణ తీసుకోవద్దు అంటాడు. ఒకసారి మీరు ఆలోచించండి, 16 సంవత్సరాల పిల్లవాడు ఎంత మెచ్యూరిటీ. ఈ దేశం కోసం నవ్వుతూ చనిపోయాడు. ఎందుకు ఆ ఆధారం వచ్చింది? అప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేశంలో అట్లాంటి వాళ్ళు ఉన్నారు. కొత్త గొప్ప పెరుగుతున్న కారణం కిందంగా వారు చెప్పినట్టు స్వార్థం లేదు. ఈ దేశం నాది, ధర్మం కోసం పనిచేసిన, ధర్మం కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు.